జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అనుని పిల్లల్ని ఎవరు తీసుకెళ్లేదన్నమాట. తనే పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిందా? తను నా నుంచి దూరంగా ఉండాలనుకుంటుంది కాబట్టే మనం ఎంత ప్రయత్నించినా మన నుండి తప్పించుకుంటూనే ఉంది. ఆర్యా, నాన్న ఆర్యా, 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 అయ్యో రక్తం! ఏంటి నాన్న ఇది? ఏంటి పిచ్చి పని? అయ్యో ఎంత రక్తం! ఏంటి దార్య? నీ గుడ్డెల్లో ఎంత బాధ ఉందో నేను అర్థం చేసుకోగలను. ఆ బాధను భరించలేక ఇలా నిన్ను నువ్వే గాయపరుచుకుంటావా? ఎంతో గుండె ధైర్యంతో నిబ్బరంగా ఉండేవాడివి. ఎందుకిలా కృంగిపోతున్నావు ఆర్యా? కాలం పరీక్షలు పెడుతుంది. తట్టుకోవాలి నాన్న, ఎదుర్కొని నిలబడాలి. ఇది నీకు తెలియంది కాదు, కానీ నీతో నీకే జరిగే యుద్ధంలో నిన్ను నువ్వే కోల్పోతున్నావు ఆర్యా. నువ్వెప్పుడు నీరజ్తో ఒక మాట అంటూ ఉంటావు కదా ఆర్యా, తనని తాను కంట్రోల్లో ఉంచుకోగలిగిన వాడు ఏ పరిస్థితినైనా కంట్రోల్ చేయగలడు, తనకి అనుకూలంగా మార్చుకోగలడు అని. కానీ ఇప్పుడు నువ్వెందుకు స్థిమితంగా ఉండడం లేదా ఆర్యా? దీన్నైతే కంట్రోల్లో ఉంచగలనమ్మా, కానీ దీన్నెలా కంట్రోల్లో ఉంచాలో తెలియడం లేదు. ఆర్యా, అమ్మా, నువ్వొక మాటనే దానివి గుర్తుందా? మగవాళ్ళు శారీరకంగా బలంగా ఉంటారు, కానీ మానసికంగా ఆడవాళ్ళు అంతకు 100 రెట్లు బలంగా ఉంటారు అని. అది నిజమమ్మా. నా మంచి కోసమే అయినా అను నాకు దూరమై పిల్లలతో మొండిగా బ్రతికేస్తుంది. కానీ నేను ఒక్క క్షణం కూడా తనని తలుచుకోకుండా బ్రతకలేకపోతున్నాను. తను కూడా నీలాగే బాధపడుతూనే ఉంటుంది. నేను దూరమయ్యాననే తన బాధని దూరం చేయడానికి తన దగ్గర కనీసం పిల్లలైనా ఉన్నారమ్మా, కానీ నాకెవరున్నారమ్మా? ఆర్యా, మీ అందరి ఓదార్పులో కూడా నాకు ఒంటరితనమే కనిపిస్తుందమ్మా. ఆర్యా, ఐఎమ్ అలోన్. ఎస్, ఐఎమ్ కంప్లీట్లీ అలోన్. లేదు నాన్న, అవును, మనం ఆ అవ్వ పరిస్థితి కళ్ళారా చూసాం కాబట్టి హెల్ప్ చేశాము. కానీ అలా చిన్న చిన్న హోటల్స్ పెట్టుకుని జరిగి జరగక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామందే ఉంటారు కదా. అవునను, ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఐటమ్స్ ఎంత రుచిగా ఉన్నా కూడా కొంతమందికి
పబ్లిసిటీ చేయడం తెలియకో లేదంటే కొన్ని ఏరియాస్ వల్లనో సరిగ్గా జరగవు. కానీ మనం అందరికీ హెల్ప్ చేయలేం కదా. ఎందుకు చేయలేం ప్రీతి? కైసే చేస్తాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి సిటీలో జాబ్ చేస్తూ వండుకోలేక సరైన ఫుడ్ దొరక్క ఇబ్బంది పడే బ్యాచులర్స్ చాలా మందే ఉంటారు కదా. నిజమే. అలాంటి వాళ్ళందరికీ అండ్ వర్కింగ్ ఉమెన్స్ కి కూడా మంచి ఇంటి భోజనం, అది కూడా అవ్వాలంటే జరగని హోటల్స్ నుండి అందేలా ఏర్పాటు చేయాలి. అప్పుడు అందరికీ సులువవుతుంది కదా. కైసాను ముందుగా మనం కొన్ని ఏరియాస్కి తిరిగి వంటలు రుచిగా ఉన్నా సరే జరగక ఇబ్బంది పడే చిన్న చిన్న కాకా హోటల్స్ని అండ్ అవ్వలాంటి సపోర్ట్ లేని లేడీస్ రన్ చేస్తున్న హోటల్స్ని లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక ఫుడ్ యాప్ని క్రియేట్ చేయాలి. దాని పేరు అమ్మ చేతి వంట. ఆ యాప్కి వచ్చే ఆర్డర్స్ అన్నింటినీ మనం లిస్ట్ అవుట్ చేసుకుని హోటల్ నుండి కస్టమర్కి డెలివరీ చేస్తాం. అప్పుడు మనం హోటల్ ఓనర్స్, కస్టమర్స్ అందరూ హ్యాపీ కదా. బ్రిలియంట్ ఐడియా. నిజంగా ఇదే ప్లాన్ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఆలోచన వచ్చేసాక ఆలస్యం దేనికి? అదేదో యాప్ జల్దీ మొదలు పెట్టండి. అది అంత ఈజీ కాదక్క. దానికి కొంత ప్రాసెస్ ఉంటుంది. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే మనకి డబ్బులు పెట్టే ఇన్వెస్టర్స్ కావాలి. నిజమే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, మనం మన ఆలోచనని అదే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇన్వెస్టర్స్ ఉంటే ముందుకు రమ్మని రిక్వెస్ట్ చేద్దాం. మన ఆలోచన నచ్చి ఉచితంగా చూడండి.